నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ప్రస్తుతం మనకు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ హోరాహోరీగా జరుగుతున్న పరిస్థితి. అలాగే మనం చూస్తే కూడా అతి తక్కువ టైంలోనే మనము ఓటు ఉపయోగించుకోవడానికి దగ్గరలో ఉన్న పరిస్థితి. అలాగే మనం చూస్తున్నాం, ముఖ్యంగా అనంతపురం నగరంలో ఉన్నాం. ఇక్కడ దాదాపుగా టీడీపీలో 25 సంవత్సరాల నుండి కూడా నమ్మకంగా పనిచేస్తున్న ముస్లిం మైనార్టీకి సంబంధించిన కుటుంబాలు దాదాపుగా ఒక 300 కుటుంబాలకు పైగా ఇక్కడ ఏదైతే మన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి ఎవరైతే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారి సమక్షంలో టీడీపీ నుంచి వైసీపీలోకి దాదాపుగా 300 కుటుంబాలు ఇక్కడ చేరడం జరిగింది. ఇక్కడ ఎవరైతే మైనార్టీలు ఇక్కడ వైసీపీలోకి చేరారో వారు మన దగ్గర ఉన్నారు. వారి మాటల్లోనే మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బై చెప్పండి, మీరు ఇన్ని సంవత్సరాలుగా టీడీపీని నమ్ముకొని మీరు చేశారు కదా, ఇప్పుడు ఎందుకు ఉన్నటువంటి వైసీపీలోకి ఎందుకు రావడం జరిగింది? తెలుగుదేశం పార్టీలో ఇన్నాళ్ళు మైనార్టీలకి ఏదైనా ప్రాధాన్యత ఇస్తారు చంద్రబాబు నాయుడు అనే భావంతోనే పని చేసుకుంటూ పోతున్నాం. కాకపోతే 5 ఏళ్ళకి ఒకసారి అతను మైనార్టీలకి ఎలక్షన్ వచ్చేళ్ళకే మోసం చేసే బుద్ధి నారా చంద్రబాబు నాయుడికి, ఆయన కొడుకు నారా లోకేష్కి తండ్రికి మించిన కొడుకు అనిపించుకుంటున్నాడు. ఆయన వాళ్ళిద్దరూ కేవలం సూట్ కేసులు మాత్రమే ఈరోజు చూస్తున్నారు. ఆ సూట్ కేసు తగ్గట్టుగా ఓటు బ్యాంకు ముస్లిమ్స్ మైనార్టీలని ఓటు బ్యాంక్ అనేది తెలుగుదేశం పార్టీని కొల్లగొట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పైకి తీసుకోవడానికి కోసమే ఈరోజు ప్రతి ఒక్క ముస్లిమ్స్ కూడా ప్రజల్లోకి చైతన్యం తీసుకొని ప్రతి ఒక్క మసీదుల్లో కూడా చర్చలు చేసి ఒక్క ఓటు కూడా వేస్ట్ కాకూడదు, 9 లోపల మైనార్టీలందరూ కూడా మైనార్టీ ఓట్ బ్యాంకు మనం వేయించుకోవాలా. మనం ఎందుకంటే 5 ఏళ్ళకి ఒకసారి మనం ఎందుకు 4% గెలిచినాడంటే చంద్రబాబు నాయుడు 4% రిజర్వేషన్ తీసేస్తాడు. నరేంద్ర మోడీతో కుమ్మక్కై కేవలం ఇతను కాపాడుకునే కోసమే ఇతను జైల్లో ఇన్నాళ్ళు ఉన్నాడు. ఆ జైల్లో మళ్ళీ నేను పోతానని భయపెట్టడం వల్లే ఇప్పుడు నరేంద్ర మోడీతో చేతులు కలిపి ముస్లిమ్స్ యావత్తు మైనార్టీ దాదాపు 3 లక్షల మంది మైనార్టీల్లో కూడా అందరినీ కూడా నాశనం చేయడానికి తన స్వార్థం కోసము చేయడానికి ఉన్నాడు. కాబట్టి ఈ పొద్దు మేము కూడా తెలుగుదేశం పార్టీలో మగం లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో, ఎందుకంటే వెంకటరామరెడ్డి అంటేనే ఒక మైనార్టీ బ్రాండ్గా ఉన్న టైంలో వ్యక్తి కాబట్టి అటువంటి వ్యక్తితో కొనసాగాలని చెప్పేసి మేము కూడా అనేక కార్యక్రమాలు కూడా మమ్మల్ని సేవా కార్యక్రమం గుర్తించి ఈరోజు అనంత వెంకటరామరెడ్డి గారు, అలాగే తోపుదుర్తి బాసిరెడ్డి గారు, అలాగే వసీం మేయర్ గారు, అలాగే డిప్యూటీ మేయర్ కోకటం విజయభాస్కర్ అన్న గారు కూడా వాళ్ళ నేతృత్వంలో పని చేయాలనే భావంతోనే నాకు గుర్తించి ఈరోజు సేవా కార్యక్రమాలకి నాకు గుర్తించినారు. కాబట్టి ఆ సేవా కార్యక్రమంలో పాల్గొంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అలాగే అనంతపురంలో ఈయన వెంకటరామరెడ్డి గెలిచిన ఎక్కడైనా కూడా ప్రజలకి పనిచేసే వ్యక్తి. అదేవిధంగా దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఏరే ఊరు నుంచి వచ్చేసి ఈ ఊర్లో కొన్ని మంది వ్యక్తులు ఆయన దగ్గర ఉండి మాలాంటి వాళ్ళని దగ్గర తీసుకోవడం వల్లనే ఈ పొద్దు తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షునికి రాజీనామా చేసినాం, సభ్యత్వానికి రాజీనామా చేసినాం, 1వ డివిజన్ యూనిట్ ఇన్ఛార్జి కూడా రాజీనామా చేస్తూ, అలాగే ఎమ్మెల్యేగా కూడా ఇండిపెండెంట్గా నామినేషన్ చేసి ఆ దానికి కూడా నేను లేకోకుండా ఇది చేసినాను. కాబట్టి నన్ను గుర్తించి ఈరోజు అనంత వెంకటరామరెడ్డి గారి గెలుపుకి దాదాపు 50,000 నుంచి 60,000 ఓట్ల మంచి మెజార్టీ వరకు కొనసాగాలని చెప్పి 40,000 ఓట్లు దాదాపు మైనార్టీలకి ఆయన వైపు రావడం కోసమే ఈ పొద్దు నుంచి కృషి చేస్తామని చెప్పి కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఇదండి పరిస్థితి. మనం పూర్తి స్థాయిలో చూస్తే కూడా మైనార్టీలు పూర్తి స్థాయిలో కూడా ఆ 300 కుటుంబాలకు పైగా ఇక్కడ ఈరోజు మన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అనంత వెంకటరామరెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ పూర్తి స్థాయిలో జరగడం జరిగింది. అలాగే అనంత వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే గారు చెప్తున్న పరిస్థితి ఏంటంటే రాబోయే రోజుల్లో కూడా చాలామంది కూడా మా పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. గెలిచేది మేమే, గెలిచి చూపిస్తాం. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసి చూపిస్తాం అనంత నగరాన్ని అంటూ కూడా ఈ సందర్భంగా చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ స్వామితో రమేష్, TV6 నేషనల్ న్యూస్ ఛానల్, అనంతపురం నుండి.